వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, ఒక 420 మిమ్మల్ని చూస్తున్నారంట. ఎవరతనో, ఎందుకు మిమ్మల్ని చూస్తున్నారు, ఎందుకు మిమ్మల్ని స్పైయింగ్ చేస్తున్నారు, ఎందుకు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు అనేది వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని ఫాలో అవుతున్నారంట, బట్ ఎవరో కూడా మీకు తెలిసిపోయింది. డెత్ కార్డ్ అంటే మిమ్మల్ని తప్పించేయాలి పర్మనెంట్గా మీరు చేస్తున్న పని నుంచి అని దారి అడ్డం తిరిగిందండి. వాళ్ళకి మీ జోలికి వచ్చినందుకు దారి అడ్డం తిరిగింది. బ్యాక్ స్టాంప్ వేద్దామని మిమ్మల్ని ఫాలో అవుతున్నారంట. 0101 కన్ఫర్మేషన్ నమ్మించి ఏదో విషయంలో హ్యాండ్ ఇద్దాము అని ఒక 420 ట్రై చేస్తున్నారంటండి. బట్ దారి అనేది అడ్డం తిరిగింది. మిమ్మల్ని పంపించడానికి ఏ రకంగా కూడా వాళ్ళకి అవకాశం లేదు. ఎవరేం చేయలేతను, ఎవరు ఓవర్ బర్డెన్ చేయలేరండి. మిమ్మల్ని ఏ రకంగా కూడా బాధ పెట్టలేరు, మిమ్మల్ని ఏడ్పించలేరు. ఓకేనా? ఎవరేం చేయలేతను ఒక యంగ్ పర్సనేనండి. మన కలెక్టివ్కి తెలుసా, క్రియేట్ చేయడానికి చూస్తున్నాడంట అవకాశం మిమ్మల్ని పంపించడానికి. మన కలెక్టివ్కి తెలుసా? తెలీదు. వాళ్ళు మీకు తెలియదండి. ఆ పర్సన్ మీకు తెలీదు. ఎవరో మనీ ఇచ్చి చేపిస్తున్నారు అతని చేత 420. ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళు చేస్తున్నారని తెలిస్తే రేపు ఏదైనా అయినా వాళ్ళ మీదకి వస్తుంది కదా. సో అందుకని వేరే వాళ్ళకి, మీకు తెలియని వాళ్ళకి, వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మిమ్మల్ని స్పైయింగ్ చేయమని ఏదైనా అవకాశాల్లో వెన్నుపోటు వేయడానికి, వెన్నుపోటు అంటే బ్యాక్ స్టాంప్, అదే అండి, నమ్మక ద్రోహం చేయడానికి చూస్తున్నారంట. బట్ తనకి దారి లేదు. అవకాశంగా తీసుకోవడానికి డబ్బులు ఇచ్చినా కూడా ఆ అబ్బాయికి దారి లేదు. మిస్సింగ్ అండి, మిస్సింగ్. ఏ రకంగా కూడా వాళ్ళు మిమ్మల్ని స్టక్ అయ్యేలా చేయలేరండి. ఓకేనా? కన్ఫర్మేషన్ ఓం పర్సనేనండి. మీ ఇంట్లో వాళ్ళే, మీతో ఉండేవాళ్ళు, మిమ్మల్ని మీతో అస్తమానం మాట్లాడేవాళ్ళు టాక్సిక్ అండి. వాళ్ళు ఇంకొకరికి అవకాశం ఇచ్చి మిమ్మల్ని తప్పించేద్దామని చూస్తున్నారు. ఇంకా డీటెయిల్గా చూద్దామండి పర్సన్ విషయంలో. ఇంకా చెప్పండి ఏంజల్, మన కలెక్టివ్ విషయంలో 420 ఏం చేయాలనుకుంటున్నాడు, ఏ విధంగా అవకాశాలను ఎత్తుకుంటున్నాడు. ఎస్, కన్ఫర్మేషన్ అండి. ఇగో ఇలా మాస్క్ వేసుకొని దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు, స్పైయింగ్ చేస్తున్నారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏమేమి తెచ్చుకుంటున్నారు, మిమ్మల్ని షేర్ చేయాలని, మీ లైఫ్ని ఏమేమి కొనుక్కుంటున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అన్నీ చూస్తున్నాడంటండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. దాంకొని మీకు కనిపించకుండా చీకట్లో నుంచొని చూస్తున్నారంట మిమ్మల్ని. రోడ్డు మీద మీరు బయటకు వెళ్ళినప్పుడు ప్రతిసారి ఫాలో అవుతున్నారంట. అండ్ ఇందులో డార్క్ ఎనర్జీస్తో కూడా వర్క్ చేస్తున్నారండి. తను చేస్తున్న డార్క్ ఎనర్జీస్ మీ మీద. ఎస్, ఒక గ్రూప్ని, కొంతమందిని డబ్బులు ఇచ్చి చేయిస్తున్నారు మీ మీద. ఇదంతా మీరు తెలుసుకోవాలి, ధైర్యంగా ఉండాలి. ఓకేనా? మౌంటైన్స్, మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. నేను చెప్తున్నాను కదండి, క్లియర్గా మీకు డివైన్ ప్రొటెక్షన్ కనిపిస్తుంది. వాళ్ళు ఏం చేయాలనుకున్నా చేయట్లేదు అంటే మనం ఒక 10 మంది వస్తే మనం అంతటా మనము దేవుడి సహాయం లేకుండా వాళ్ళని ఆపగలుగుతామా? ఇదంతా దేవుడు ఇచ్చండి. ఓకేనా? బాగా చేస్తున్న వాళ్ళకి దేవుడు చిన్న చిన్న పరీక్షలు పెడతారు. వాటిని 0404. ఎస్, స్టెబిలిటీ అనేది పక్క. మీరు ఏదైతే ల్యాండ్, ఇల్లుకి సంబంధించి అనుకుంటున్నారో అది పక్కా జరుగుతుంది. దాన్ని ఎవ్వరు తప్పించలేరు. ఇది ల్యాండ్కి సంబంధించి, మనీకి సంబంధించి, ఇంట్లో వాళ్ళు ఇల్లు కట్టేసుకుంటున్నామనో, ఇంట్లోంచి వెళ్ళిపోతే ఇల్లు వాళ్ళకు ఉండిపోద్దనో, ఈ విధంగా 420 కన్ఫర్మేషన్ 420 చేత చేపిస్తున్నారండి. ఓకేనా? ఇది మనం తెలుసుకోవాలండి. ధైర్యంగా ఉండాలి. ఏది వచ్చినా సరే మాట్లాడడానికి రెడీగా ఉండాలి. అస్సలు పిరికోళ్ళ ఉండకూడదు. అందుకని మీ చుట్టూ ఉన్న ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేసి నేను ఎక్కువగా వీడియోస్ చేస్తూ ఉంటాను. ఓకేనా? మన చుట్టూ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, పర్సన్స్ ఎలా ఆలోచిస్తున్నారు, దాన్ని బట్టి మనం ఒక అవేర్నెస్తో ఉంటే
మనం ఎక్కడా కూడా లైట్ తీసుకోము. సో, అలాగని అలా విసిగిపోయి ఉండండి అని చెప్పట్లేదు. బట్ ఏంటంటే తెలుసుకోండి. ఒక అవేర్‌నెస్‌తో ఉండి మీ పని మీరు రెగ్యులర్‌గా చేసుకోండి. మీ దేవుడు మీ తరపున ఆట ఆడతాడు. ఓకేనా? డైరెక్ట్‌గా మీకంటూ కూడా మానవ ప్రయత్నము, మీ స్వతహాగా మీ చేతులతో ఇన్వాల్వ్‌మెంట్ ఉండాలి. ఏదన్నా జరుగుతుంది, జరగబోతుందని మీకు తెలిసినప్పుడు మీ డివైన్‌ని మీరు అడగండి. అడిగితే గాని అమ్మైనా పెట్టదంటారు. ఓకేనా? డివైన్ అయినా సరే ఇలాగ గుమ్మం బయట నించుంటారు. అండ్ మన ఇంట్లో దేవుడు ఎక్కడైతే దేవుడికి పూజ చేస్తామో అక్కడే ఉంటారు. పిలిస్తే "నువ్వు పిలిచావా?" అని చూస్తారనమాట. అమ్మవారు ఎప్పుడు గూడా ఎవరు పిలుస్తున్నారా నన్ను అని ఎప్పుడు 24 గంటలు లెగిసే ఉంటారు తెలుసా? అందుకే గ్రామదేవత అంటారు. గ్రామాన్ని కాపాడుతుంది. ఎలాంటి దుష్ట శక్తులు లోపలికి రాకుండా కాపాడుతుంది. అమ్మకి తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు చెడు ప్రయోగాలు చేస్తున్నారని. కానీ వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి ఒక లిమిట్ దాటిన దాకా చూస్తది. అప్పటికే కూడా వాళ్ళు ఆ పనులు మానకపోతే అక్కడి నుంచి వాళ్ళు చేయాలనుకున్న పనులు జరగవు సరికదా! ఇప్పటి వరకు చేసిన కర్మ అంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి అనుభవిస్తూ ఉంటారనమాట. సో, ఇదంతా ఒక ప్రాసెస్. మనకు తెలిసినప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఓకేలే నెగెటివ్ వైబ్స్ క్రియేట్ చేయడం చూస్తున్నారు, మనల్ని ఇబ్బంది పెట్టడం చూస్తున్నారు. 5, 5, 5 బిగ్ చేంజెస్ వస్తున్నాయి ఇప్పుడు మీ లైఫ్‌లో. కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. స్టెబిలిటీ, క్లారిటీ వచ్చింది లైఫ్ మీద. సో, ఇలాంటి టైంలో వాళ్ళు మిమ్మల్ని తప్పించడానికి చూస్తున్నారు. ఇంకా 0606 సూపర్బ్! ఏంజెల్స్ కూడా పక్క నుంచి కన్ఫర్మేషన్ ఇస్తున్నాయండి. సో, మీ పాత్ అనేది చాలా క్లియర్‌గా ఉంది. ఓకేనా? ఇలాంటప్పుడు ఏంటంటే మీరు ఏంజెల్స్‌నో, మీకిష్టమైన దేవుడినో ఈ సమస్య నుంచి వాళ్ళేం చేసినా సరే నాకు మంచే జరిగేలా చూడు దేవుడా అని దండం పెట్టుకోండి. ఓకేనా? ఎవరైనా ఏదైనా చిన్న చిన్నయి ఉన్నా కూడా మొక్కులున్నా తీర్చేసుకోండి. అండ్ మీ గ్రామ దేవతకి వీలైతే శుక్రవారం అమావాస్య రోజు లేదా నెలకొకసారైనా కనీసం అమావాస్య రోజు ఆ అమ్మవారి పేరుని తలుచుకొని ఒక దీపం ఎలిగించండి. సరేనా? ఈ విధంగా చేయండి. ఏకవత్తితో ఎలిగించొద్దు. ఒక ఒత్తి ఏసి ఎలిగించకూడదు. ఉత్తి ప్రమిదలో ఒత్తులు పెట్టేసి తర్వాత ఆవు నెయ్యి ఎయకూడదండి. ఫస్ట్ ప్రమిద కడిగేసుకున్నాక నీట్‌గా దాంట్లో ఆవు నెయ్యి ఏసిన తర్వాతే ఒత్తులు ఎలిగించాలి. అది 2, 2, 4 చొప్పున పెట్టినా పర్లేదు. 2 ఒత్తులు కలిపి ఏకవత్తి కింద పెట్టినా పర్లేదు. చాలా వరకు ఇళ్లలో 2, 2 ఒత్తులే పెడతాం కాబట్టి 2 ఒత్తులు ఒకటి కింద, 2 ఒత్తులు ఒకటి కింద చేసి 2, 2 ఒత్తులు మొత్తం 4 ఒత్తులండి. బట్ దీపం వెలిగేది మాత్రం 2 దీపాల కింద ఎలుగుతాయి. ఓకేనా? ఒకే ప్రమిదలో. ఈ విధంగా పెట్టుకోండి. 0707 పక్కాగా మీరనుకుంది జరుగుతుంది. మీ పనుల్లో ఆటంకాలు రాకుండా మీకు రావాల్సినయన్నీ టైంకొచ్చేలాగా మీ కులదేవత కాపాడతారండి. ఓకేనా? మీకు పితృదేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళేంటంటే మీ ఆయువుకి సంబంధించి అండ్ లార్డ్ శివ ఎవరైతే ఉన్నారో ప్రాణాలతో అదే ఏమంటారు మనకి హ్మ్, ఆయుష్ కారకుడు అంటారండి శివుడిని. అంటే ఎలాంటి పరిస్థితిలోనైనా సరే ఆయన ఆహ్, చావు అనేది మీ దగ్గర దాకా రానివ్వడు. ఆయనకొక్క మాట చెప్పి చూడండి, సోమవారం ఒక దీపం పెట్టి చూడండి. ప్రాణానికి సంబంధించి అండి. ఖచ్చితంగా అది చాలా సార్లు నన్నే కాపాడారు. నా వాళ్ళని కాపాడారు. సో, నేను నమ్మకంతో చెప్తున్నానండి. అండ్ మీ నమ్మకాలని నేను తప్పు పట్టట్లేదు. బట్ నమ్మకం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ఏ దేవుడైనా సరే. అండ్ అల్లా దేవుడు కావచ్చు, జీసస్ కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్ నేను అన్ని జెండర్స్‌ని ఏమంటారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద గాడ్ అండి. సారీ. నేను అన్ని గాడ్‌లని చూస్తాను. చిన్నప్పుడు నేను చర్చ్‌కెళ్ళేదాన్ని. అండ్ మా అమ్మగారికి బాలేనప్పుడు మేము తాయెత్తు కట్టించాం. 0808 యెస్. ఈ ప్రాసెస్‌లో ఏంటంటే నన్ను నేను చాలా డెవలప్ చేసుకున్నాను. చాలా సార్లు నా వాళ్ళని కాపాడుకున్నాను. సో, అదంతా నాకు గాడ్ ఇచ్చిన గిఫ్ట్. సో, ఇప్పుడు నాకు ఈ విద్య ఇచ్చాడంటే అది కూడా నాకు గాడ్ ఇచ్చిన గిఫ్టే. ఇది నేను చెప్పగలుగుతున్నానంటే ఆ శివయ్య యొక్క అనుగ్రహం లేనిదే నేను ఈరోజు మీ ముందు మాట్లాడలేను కదా! సో, నా వరకు ఏంటంటే నాకన్నీ కూడా ఆ శివుడే ఇచ్చాడు. సో, మీరు ఏది అడిగినా సరే మీ దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉంటాడండి. ఓకేనా? ఒక్క స్టెప్ ముందుకేసి ఎళ్లి అడగండి. ఏం పర్లేదు ఫ్రెండ్లీగా మాట్లాడండి. మనం వాట్సాప్‌లో బోలెడంత మందికి అసలు పనికిరాని వాళ్ళందరికీ కూడా హాయ్, బాయ్‌లు మెసేజ్‌లు పెడుతూ ఉంటాం. పిచ్చి పిచ్చియి షేర్ చేస్తూ ఉంటాం. ఎవరో ఎవరో ఏదో చేసుకుంటుంటే మనం ఏంటంటే ఆ పాటలు, డాన్స్‌లు దానివల్ల ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలి. గంట, 2 గంటలు మన జీవితం అందుకే అంకితం అవ్వకూడదు. ఓకేనా? అండ్ దీనివల్ల ఏంటి అంటే మీకు ఆల్రెడీ చాలా ఎక్స్‌పీరియన్స్ ఉందండి. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ ద్వారా మీ లైఫ్‌ని మీకు నచ్చినట్టు మీరు మార్చుకోగలరు. ఎవరో వచ్చి మనకేదో చేస్తారని వెయిట్ చేయకండి. ఓకేనా? మీ లైఫ్‌ని మీరే మార్చుకోవాలి. ఓకేనా? ఏది జరిగినా సరే ధైర్యంగా ఉండండి. ఓకేనా? అండ్ ఆ పర్సన్స్ ఏంటి అంటే ఎవరైనా ఒకళ్ళని తప్పిచ్చేస్తే ఆస్తంతా ఆళ్ళకి ఉండిపోద్ది కదా! డబ్బులు వాళ్ళకుంటాయి కదా! అని ఆలోచిస్తున్నారంట అంతే. బట్ వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు. అండ్ మీ ఆయువుకి ఎలాంటిది లేదు. ఓకేనా? తినే వాటిల్లో నిలువున్నయి తినొద్దండి. ఫ్రిడ్జ్‌లో పెట్టి మటన్, చికెన్ అస్సలు తినొద్దు. ఓకేనా? అండ్ వాళ్ళేంటంటే సీసీ కెమెరాలో చూస్తున్నట్టుగా మీ ఇంటి పక్కన బయట స్పైయింగ్ పెట్టారంట. సో, దాన్ని బట్టి వాచ్ చేస్తున్నారంట. అండ్ చుట్టుపక్కలోళ్ళు అంటే
ఉంటారు కదా! సో, వాళ్ళ దగ్గర నుంచి కూడా అనుకుంటున్నారంట. అంటే డబ్బులిచ్చి ఇన్ఫర్మేషన్ లాగుతున్నారనమాట. సో, ఇదండి 420 కదా! సో, వాళ్ళు ఏ రకంగా కూడా మీ మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఓకేనా? కన్ఫర్మేషన్ ఇస్తానండి. ఆల్రెడీ వాళ్ళు అనుకుంది జరగదని ఏంజెల్ చెప్పేసారండి ఇందాకే. ఏంజెల్స్ ప్లస్ చెప్పండి మన కలెక్టివ్‌కి 420 విషయాల్లో ఏం చెప్పాలనుకుంటున్నారు? వెయిట్. వాళ్ళు ఇంకా క్లియర్‌గా చెప్తారంటండి మీకు. ఓకేనా? కొంచెం టైం వెయిట్ చేయండి. మీకు అన్ని నిజాలు తెలుస్తాయి అని చెప్తున్నారండి. మీ లైఫ్‌లో మనీ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? మీరు వెళ్తున్న పాత్‌లో మనీ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకే. యెస్. యెస్. సూపర్బ్ కన్ఫర్మేషన్ అండి. యెస్. ఖచ్చితంగా వస్తుందండి. డబుల్ కన్ఫర్మేషన్. అండ్ లుక్ ఫర్ ఎ సైన్. కొంచెం కొంచెం టైం వెయిట్ చేయండి. అండ్ సైన్స్ కోసం చూడండి. ఖచ్చితంగా మీకు నేను డీటెయిల్డ్‌గా చెప్తాను. అండ్ వాళ్ళ కథ ఏంటి, ఏం చేశారు, నేను ఎలా కాపాడాను, అండ్ మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేను చెప్తానని చెప్తున్నారండి. ఓకేనా? లుక్ ఫర్ ఎ సైన్. సైన్ కోసం అంటే వెయిట్ చేయండి. ఇంకా చెప్పండి ఏంజెల్స్. రిమైన్ పాజిటివ్. ఏదైనా సరే మీరు పాజిటివ్‌గా ఉండాలి. ఓకేనా? మీ పాజిటివ్ మీ నమ్మకమే అండి. మొత్తం మీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఏదైతే గట్టిగా నమ్ముకుంటారో అదే జరుగుతుంది. 100 సార్లు ఎవరి గురించో వస్తే అనుకునే బదులు మీరు మూవ్ ఆన్ అవ్వండి. ఓకేనా? మీరు అదే నెగటివిటీని మీరు కొని తెచ్చుకోవద్దు. సో, మీరు పాజిటివ్‌గా ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్. మొత్తం వితిన్ మీలోనే ఉందండి హ్యాపీనెస్. మీలోనే ఉందండి సాటిస్ఫాక్షన్. మీ సోలే మీకు సాటిస్ఫాక్షన్. ఓకేనా? సోల్ సాటిస్ఫాక్షన్ ఉంటే ఆటోమేటిక్‌గా మన చుట్టూ ఉన్నయన్నీ కూడా మనకు అనుగుణంగా వచ్చేస్తాయి. ఓకేనా? 1114 న్యూ బిగినింగ్. చాలామంది విషయాల్లో స్టెబిలిటీ విషయంలో న్యూ బిగినింగ్ కనిపిస్తుందండి. ఓకేనా? మీరు దేని గురించి బాధపడే అవసరం లేదు. దేని గురించి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పెళ్లి కాని వాళ్ళకి కూడా పెళ్లి అవ్వాల్సిన టైంలో డివైన్ టైమింగ్‌లో ఖచ్చితంగా అవుతుంది. ఓకేనా? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏదైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నాకు డైరెక్ట్‌గా వాట్సాప్ చేయండి. ఇన్ ద నియర్ ఫ్యూచర్‌లో గెట్ ఎ మోర్ ఇన్ఫర్మేషన్. ఇంకా మోర్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. ఏ విషయమైనా సరే క్లియర్‌గా కమ్యూనికేట్ చేసుకోండి అని చెప్తున్నారండి. ఓకేనా? అండ్ డిస్క్రిప్షన్‌లో కొన్ని లింకులు ఉన్నాయి, చెక్ చేయండి. అండ్ నేను ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్తానండి. టారోట్ రీడింగ్ నేర్చుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు వాట్సాప్ చేయండి. ఓకేనా? ప్రైస్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.